అందరికి నమస్కారం. ఎపిసోడ్ 70 రివ్యూకి స్వాగతం. నాకు అర్థమైపోయిందండి, బిగ్ బాస్ క్రియేటివిటీ మారిపోయింది. సో అసలు దివ్య ఫ్యాన్స్ ఎక్కడి నుంచి వచ్చారండి ఆడియన్స్లోకి? ఇది ఎప్పుడు చూడలే నేను అసలు. కొత్తగా దివ్య ఫ్యాన్స్ వచ్చారు. అండ్ తనూజని ప్రతి విషయానికి అసలు టాంట్ చేయడం నాగార్జున గారు అంటే మరి ఏదేదో మరీ టార్గెటింగ్ అయిపోద్దిలే. కానీ జనరల్గా ఆలోచించండి మీరే. ఈ ముందు వీక్స్ వరకు తనూజ మాట్లాడిన ఏ మాటకైనా నాగార్జున ఇలా టాంటింగ్ చేసినట్టు లేకపోతే ఇలాగా మందలించినట్టు మీకు తెలిసిందా? ఈ వారం బాగా తెలుస్తుంది. ప్రతి దాంట్లోనూ తనూజ ఈరోజు గేమ్ ఆడుతున్నప్పుడు కూడా తనూజే చీటింగ్ చేసింది. ఆ సికి అర్థం చీటింగ్, కెప్టెన్ కాదు అనగానే నాకు అసలు మైండ్ ఫ్యూజ్ ఎగిరిపోయింది. ఏంటిది ఇలా మాట్లాడుతున్నారు ఏంటి అనుకున్నా. మాట్లాడుకుందాం, చాలా ఉన్నాయి. అండ్ తనూజకి అర్థం కావట్లేదు. తనూజ అసలు హోస్ట్ అంత గట్టిగా చెప్తున్నా, పదే పదే చెప్తున్నా, హోస్టే కాదు ఇంట్లో వాళ్ళు చెప్తున్నా, ఆ సపోర్టింగ్ మ్యాటర్లో తన స్టాండ్ తను మార్చుకోకపోయినా పర్లేదు. కానీ ఇంకా ఇంకా దాన్ని ఇంకా లాగి వేరే డైమెన్షన్కి తీసుకెళ్ళిపోతుంది తనూజ. ఈరోజు మళ్ళీ నిన్న నేను మర్చిపోయాను అసలు ఆ టాపిక్ ఎత్తలే. ఎందుకంటే ప్రతిసారి మనం మాట్లాడుకునే సపోర్ట్ లేదు అంటూ ఉంటుందని చెప్పి. కానీ నిన్న అది అంత హైప్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలే. సో ఈరోజు అయ్యో మిస్ అయ్యాను అనుకునేలోపు ఈరోజు కూడా మళ్ళీ అదే టాపిక్ లేసింది. సో ఫస్ట్ మనం పాయింట్ వైజ్ వెళ్దాం. ఫస్ట్ తనూజ అండ్ ఇమాన్యుయల్ డిస్కషన్ స్టార్ట్ చేద్దాం. అసలు తనూజ వచ్చి నువ్వు ఎందుకు సేఫ్ ప్లే ఆడుతున్నావు, సేఫ్ ప్లే ఆడి నా పేరు ఎందుకు ప్రతిదానికి తీస్తున్నావు, నా పేరు చెప్పి నన్ను బ్యాడ్ చేయడం చూస్తున్నావు అని చెప్పి అన్నావు అనేది నాకు అర్థం కాల. అసలు అక్కడ ఇమాన్యుయల్ ఏమంటున్నాడు? ఇమాన్యుయల్ తన సైడ్ ఆఫ్ ఇమోషన్ చెప్తున్నాడు. నాకు తనూజ కొంచెం గేమ్లో ఉంటే నాకు తనూజ మీద కొంచెం ఎఫెక్షన్ ఎక్కువ. సో తనూజ ఉన్నప్పుడు నేను డిసిషన్ తీసుకోవడానికి కానీ లేకపోతే నాకు అది కొంచెం కష్టం అవుతుంది అనేది తన వర్షన్, తన ఇమోషన్. అది మీరెవరు డిసైడ్ చేయడానికి? నువ్వు అలా చెప్పకో, నువ్వు ఎక్కడ చూపించావు అంటే, మీరు ఇమాన్యుయల్ మీకు కెప్టెన్సీ టాస్క్లో సపోర్ట్ చేయకుండా దివ్య పక్కన నుంచున్నాడు అనే ఒకే మ్యాటర్ దగ్గర స్టక్ అయిపోయారని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే దాని ముందు వీక్స్ అడుగుతున్నారు. తన ముందు వీక్స్ ఇప్పుడు ఇమాన్యుయల్ కెప్టెన్సీ టాస్క్లో ఉండి మీరు ఇమాన్యుయల్ ఫేస్ టు ఫేస్ ఉన్నప్పుడు ఇమాన్యుయల్ మీరు వెళ్ళి 2-3 సార్లు అడిగారు, నా కోసం వదిలేరా, నాకు హెల్ప్ చేయరా అని చెప్పి. కానీ అక్కడ ఇమాన్యుయల్ వదిలేస్తే ఇమాన్యుయల్ క్రెడిబిలిటీ ఏంటి? ఇప్పుడు ఇమాన్యుయల్ ఓట్ చేస్తున్న వాళ్ళు ఇమాన్యుయల్ ఫ్యాన్స్ మావాడు గట్టిగా ఆడాలి, మావాడు కెప్టెన్ అవ్వాలి, మావాడు మంచి ఫైట్ ఇవ్వాలి అని చెప్పేసి తన కోసం ఓట్ చేస్తున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? అలాంటి సిచ్యువేషన్లో తను హెల్ప్ చేయలేదు అంటే అది నువ్వు నాకు సపోర్ట్ చేయలేదు అనే మ్యాటర్ తీసుకురావడం అనేది నాకు కరెక్ట్. మీరు అలా చెప్పకపోయినా నాకు అదే అనిపిస్తుంది. నాకు ఇమాన్యుయల్ సపోర్ట్ చేస్తా అంటున్నాడు కానీ ఎప్పుడు చేయలేదంటే హాఫ్ ఆఫ్ ది టైం ఇమాన్యుయల్ మీకు కాంపిటీషన్ టాస్క్లో. అలాంటప్పుడు నాకు సపోర్ట్ చేయలేదు అంటే తనది వదిలేసుకుని మీకు ఎలా సపోర్ట్ చేస్తాడు? తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ లేకపోతే తనకంటూ కొంత ఆడియన్స్ ఉన్నారు కదా. తన గేమ్ తను ఆడుకోవాలి కదా. తను లేనప్పుడు చేయలేదు అనేది ఒకసారి, అది కూడా ఎందుకు చేయలేదు? ఆ ముందు వారం మీకు ఇమాన్యుయల్కి చాలా గట్టి ఫైట్ జరిగింది. నువ్వు అసలు నాకు ఎప్పుడు సపోర్ట్ చేసావు, అదే పాయింట్ మీద గొడవ కూడా జరిగింది. గొడవ జరిగిన తర్వాత తను మీకు నిరూపించాలనుకున్నాడు, లేదు నువ్వు నాకు సపోర్ట్ చేయట్లేదు అంటున్నావు కదా, సరే నేను నిజంగా సపోర్ట్ చేయను, నేను వెళ్ళి దివ్యతో కొంత నాకు సపోర్ట్ చేస్తుంది నా టాస్క్లో కాబట్టి నేను దివ్యకి సపోర్ట్ చేసుకుంటాను, తను వెళ్ళిపోయాడు. అయినా మీరు అర్థం చేసుకోవట్లా. ఇంకా మీరు దాన్ని లాగి ఎంతో కొంత ఉన్న ఆ గ్రాటిట్యూడ్, ఆ కొంచెం ఉన్న ఆ బాండింగ్ని కూడా తెగేదాకా లాక్కోవడం ఎందుకో నాకు అర్థం కావట్లేదు తనుజ విషయంలో. ఈరోజు నాకు నిజంగా పాపం అనిపించింది. ఇమాన్యుయల్ తను చాలా హార్ట్ఫుల్గానే చెప్తున్నాడు. తను 2-3 టైమ్స్ రీతుతో చెప్పాడు కూడా, రీతు అలా కాదు, రీతు ఇంటికి వచ్చిన తర్వాత నీతో నాకు ఎంత బాండింగ్ ఉందో నాకు తెలుసు, కానీ ఇంటికి వచ్చిన తర్వాత నేను తనుజకి బాగా కనెక్ట్ అయ్యాను, తను చాలా బాగా మాట్లాడుతుంది, సో ఆ ఎమోషనల్ బాండింగ్ ఉంది అని చెప్పి అన్నాడా లేదా? మీరు కూడా చూసారు కదా, ఆడియన్స్ చూసారు కదా. సో ఆ విషయం రీతు చెప్తే ట్రై చేస్తున్నా అసలు ఇనే మూడ్లో లేదు తనుజ స్టిక్ అయిపోయింది. ప్లస్ అది కూడా ఇప్పుడు ముందే, జస్ట్ దానికి ముందే పోస్ట్ సపోర్ట్ లేదంటావు, నీకు సపోర్ట్ ఎందుకు లేదు, ఆడియన్స్ మీరు ఒప్పుకుంటున్నారా తనకు సపోర్ట్ లేదు అంటే అందరూ ఆడియన్స్ కూడా లేదండి సపోర్ట్ ఉందన్నట్టే కదా అన్నారు. కానీ బెస్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే బెడ్ టాస్క్లో తనూజ కిందకి దిగిపోవడానికి ఏకైక కారణం అక్కడ ఇమాన్యుయల్ బర్నీ గారు ఉన్నవే. మిగతా వాళ్ళందరికీ తనూజని తీసేయాలని ఉంది. ఆల్రెడీ కెప్టెన్ అయింది, ఆల్రెడీ సేవ్ అయి ఉంది, ఇమ్యూనిటీ ఉంది తనని తీసేద్దాం దింపేద్దాం అని చెప్పేసి ఉంది. అయినా తన నుంచి శ్రీజ ఎలా దిగింది? ఎంతో కొంత సపోర్ట్ ఉండడం వల్లే కదా. తనుజ అది అర్థం చేసుకునే స్టేజ్లో లేదు. ఒక పాయింట్ దగ్గర తను బాగా హట్ అయింది ఇమాన్యుయల్తో. సో ఇమాన్యుయల్ నోట్ నుంచి కూడా నేను తన గురించి ఏమంటారు, తనుజ మీద నాకు కొంచెం ఆ సాఫ్ట్ కార్నర్ ఉంది అనే మాట కూడా తను తట్టుకోలేకపోతుంది.
సో బాగా లాగి లాగి తెగొట్టేసుకుంటున్నారు. చూద్దాం ఏం జరుగుద్దో. ఇమాన్యుల్ అంత ఈజీగా తెగొట్టేసుకోడు, తను సాఫ్ట్గానే ఉంటాడు, కానీ తనుజ అర్థం చేసుకోవాలి. ఇంకా ఇంకా ఇట్స్ హై టైం. బిగ్ బాస్ కూడా స్ట్రైట్గా అవన్నీ మనకు చూపించేస్తున్నాడు కాబట్టి ఇంక ఇట్స్ హై టైం అనమాట. కొంచెం ఆ స్టాండ్స్ ప్రాపర్గా తీసుకోవాలి. బాండ్సే ఇంపార్టెంట్. ఈ ఈ స్టేజ్ ఆఫ్ గేమ్లో బాండ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనం తెంపుకుంటూ పోతే గాడ్ నోస్ ఏం జరుగుద్ది అనేది అదనమాట. తర్వాత ఇంకా తనుజ వర్సెస్ ఇము అనేదే కాన్సెప్ట్ కింద ఈరోజు ఎపిసోడ్ అంతా నడిచింది. వాళ్ళని ఇద్దరిని వెళ్ళమన్నారు, కొంచెం బాండింగ్ పెంచడానికి ట్రై చేస్తున్నారు బిగ్ బాస్ కూడా, కానీ తనుజకు అర్థం కావట్లా. తర్వాత ఇప్పుడు బాగా హట్ చేసింది ఎవరు అనే టాస్క్ నడిచింది, మిరపకాయలు తినిపించుకోవాలి. దీంట్లో మరి దివ్య అండ్ భరణి. సో భరణి గారి బాగా హట్ అయింది. దివ్యకి మ్యాక్సిమం ఈ ఇంట్లో బాగా హట్ అయిన మూమెంట్ ఇన్సిడెంట్ కూడా అదే, భరణి గారు కెప్టెన్సీ టాస్క్లో స్టాండ్ తీసుకోపోవడం, దాని తర్వాత వచ్చిన కాన్సిక్వెన్సెస్ అక్కడ 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 తీసుకోలేదు. తర్వాత మళ్ళీ తనుజ వాళ్ళిద్దరు బాండింగ్ గురించి దివ్య అండ్ బర్నీ గారిని నేను నామినేట్ చేశాను, లేకపోతే నేను తీసాను, నా వల్ల ఆయన వెళ్ళిపోయారనే ఇప్పుడు నన్ను నామినేట్ చేస్తుందనే ఒక కైండ్ ఆఫ్ ఎలిగేషన్ వేసింది. సో అవన్నీ వేసిన బర్నీ గారు స్ట్రాంగ్గా నా సైడ్ నుంచోట్లేదు, తప్పు నా వైపు లేదని నాకు చాలా నమ్మకం ఉన్న బర్నీ గారు నా సైడ్ తీసుకోవట్లేదు, తనుజ సైడే తీసుకుంటున్నారనే ఒక కైండ్ ఆఫ్ హట్టింగ్ అనేది ఇంకా అలా ప్రోగ్రెస్ అవుతూనే వస్తుంది. సో దాంట్లో దివ్యది కూడా కొంత తప్పు ఉంది. రోజు రోజుకి తను ఇంకా పెంచుకుంటుంది, ఏమంటారు, కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ బర్నీ గారి మీద. లే బర్నీ గారు ఎప్పుడో మారుతారులే, చేస్తారులే అని చెప్పి, కానీ ఇట్స్ నాట్ హ్యాపెనింగ్. నాకైతే అర్థమైపోయింది, ఇట్స్ నాట్ హ్యాపెనింగ్. ఈరోజు బర్నీ గారు యాక్టింగ్ చూసారా మీరు? దివ్య సేవ్ అవుతుంది, ఇంకా దివ్య లాస్ట్ వరకు వచ్చింది అన్నప్పుడు బర్నీ గారు యాక్టింగ్ చూడండి మీరు, అసలు అదిరిపోయింది, అసలు సూపర్. ఏం నిరూపించాలనుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు బర్నీ గారు. చూద్దాం ఏం జరుగుద్దో అదనమాట. దివ్య కెప్టెన్సీలో నాకు స్టాండ్ తీసుకోలేదు, దానికి బర్నీ గారిని మిరపకాయ తినిపించారు. సంజన గారిని గౌరవ్ చాలా మాటలు అన్నాడు, మీరు ఫేక్ అని. ఇప్పుడు వెళ్తూ కూడా అదే అన్నాడు, మీరు ఫేక్. ఒకటే మాట. సంజన గారు ఏంటంటే ఫేక్ కంటెంట్ కోసం అన్నీ చేస్తున్నారు, అసలు మీకు గేమ్ అంటూ ఏం లేదు, అంతా మీరు దొంగతనాలు అని చెప్పేసి ఆ మాటలు ఏవైతే స్ట్రైట్ సూటిగా ఏదైతే మాటలు చెప్పాడో అవి నాకు చాలా హట్టింగ్ అనిపించి అన్నారు. దానికే మిరపకాయ తినిపించారు. గౌరవ్ ఈజ్ స్టాండింగ్ ఆన్ హిస్ వర్డ్స్. అతనికి సంజన గారు అలాగే అర్థమయ్యారు, సో అదే వర్డ్స్ మీద స్టాండ్ అయ్యాడు. సో అది అతని ఒపీనియన్. అండ్ సుమన్ సంజన గారికి ఏమో ఆ తొక్కలో కెప్టెన్సీ అనే దానికి ఇచ్చారు. అదే ఆ ఒక పాయింట్ మీద అక్కడ ఆగిపోయారు. ఎందుకంటే సుమన్ గారికి పెద్ద రైవలరీస్ కూడా ఏం లేదు. ఎవరు సుమన్ గారిని పెద్ద ధరేసి లేకపోతే నామినేషన్స్లో కూడా ఆయన ఏదో నామినేట్ చేసేసి, నాకు సుమన్ గారిది పెద్ద హీటెడ్ డిస్కషన్ కూడా ఏం కనబడలేదు. ఓన్లీ సంజన గారిది సుమన్ గారిదే నడిచింది, అది ఆ తొక్కల కెప్టెన్సీ మీదే. సో ఆయనకి అదొకటే ఉంది కాబట్టి అదొకటే ఇచ్చారు. తర్వాత పవన్ కళ్యాణ్కి ఇక్కడ పవన్ ఏంటంటే, అరే ఆ మ్యాన్ హ్యాండ్లింగ్ విషయంలో తిన్న సైడ్ అసలు తీసుకోలేదు, ప్లస్ బెడ్ మీద నుంచి కూడా ఫస్ట్ నన్ను తోస్తాడు అన్నారు. మ్యాన్ హ్యాండ్లింగ్ విషయంలో తీసుకోలేదంటే ఓకే, ఫ్రెండ్గా అరే క్యారెక్టర్ అసాసినేషన్ లేదా ఇలాంటి విషయాల్లో నా సైడ్ మాట్లాడాలి కదా, ఏం మాట్లాడకుండా లేదా తనుజతో సారీ చెప్పించకుండా ఏం చేయలేదు అనేది ఓకే, ఐ అండర్స్టాండింగ్. ఒక ఫ్రెండ్షిప్లో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ఓకే. బెడ్ విషయం నేను ఒప్పుకోను. బెడ్ విషయం ఇస్ ట్రూలీ ఇట్స్ పవన్స్ ఫాల్ట్ అన్నో, పవన్స్ గేమ్ అది. పవన్ గేమ్ అలా ఆడదాం అనుకున్నాడు, బాల్తో పడింది. ఎప్పుడైతే అందరూ బెడ్ మీద ఉన్నారో, బెడ్ మీద ఉన్నప్పుడు ఎవరైతే గ్రూప్గా వచ్చి ఒక్కొక్కరిని ఎంచేసి తీసేస్తున్నారో, స్ట్రాంగ్గా ఉన్న నలుగురు అబ్బాయిలు ఒక సైడ్ వచ్చి ఒక్కొక్కరిని కిందకు తోసేస్తున్నారు. అప్పుడు డిమోన్ పవన్ తనకు తాను అటు వెళ్ళి రీతుతోనో రీతుతోనో అన్నట్టు తనుజతోనో ఇప్పుడు మనం తీసేద్దామా, మన ఇటు నుంచి మనం తీసేద్దామని చెప్పేసి ఇటు నుంచి తను ఇనిషియేట్ చేశాడు. ఆ గ్రూప్ నుంచి బయటకు వచ్చి ఆపోజిట్ ఆడదానికి ఇనిషియేట్ చేశాడు. ఆబ్వియస్లీ అంతే. సో ఇప్పుడు ఈ ముగ్గురికి నువ్వే టార్గెట్ అవుతావు. నువ్వు ఎప్పుడైతే ఆపోజిట్ టీంకి వెళ్ళావో, ఆపోజిట్ టీంలో ఉన్న స్ట్రాంగెస్ట్ ప్లేయర్ ఎవరో చూసుకుని అతన్ని తీసేస్తారు. సో ఆ విషయంలో మాత్రం, బెడ్ విషయంలో మాత్రం కళ్యాణ్ ఫాల్ట్ అని నేను చెప్పను, ఇట్స్ డిమాన్ ఫాల్ట్. అది ఫస్ట్ బర్నీ గారు పడ్డారా, డిమాన్ పడ్డారా, అది వేరే డిబేట్. కానీ కళ్యాణ్ సపోర్ట్ చేయలేదు అంటే కళ్యాణ్ హ్యాస్ అ రీజన్. వాళ్ళందరూ ఒక మాట అనుకుని వాళ్ళు గేమ్ ఆడుతున్నప్పుడు నువ్వు ఆపోజిట్లో వెళ్ళి ఆడదామని నువ్వు డిసిషన్ తీసుకున్నప్పుడు, సో యూ షుడ్ ఆ కాన్సిక్వెన్సెస్ కూడా ఫేస్ చేయాలి. సో అక్కడ ఆ విషయంలో అయితే కళ్యాణ్ తప్పేం లేదు. తనుజ విషయంలో కొంచెం గట్టిగా మాట్లాడచ్చు అంటే ఇట్స్ పర్సనల్ ఎక్స్పెక్టేషన్, అది ఎక్స్పెక్టేషన్ అంతేగాని దాంట్లో తప్పు రైట్లు ఏం లేవులేండి. అండ్ బర్నీ గారు వచ్చి తనుజాకి ఇవ్వడం మళ్ళీ అసలు ఏం నిరూపిద్దాం అనుకుంటున్నా నాకు అర్థం కావట్లేదు. అక్కడ కూడా పాజిటివ్గా చెప్పాలి.
నేను చాలా ట్రై చేస్తున్నానండి అసలు తనూజ నేను నీ వైపే ఉన్నాను, నేను నీతోనే ఆడతాను గేమ్, నా గేమ్ నువ్వే. చెప్పలేదండి, ఆయన చెప్పే వర్షన్ అదే. అరే నేను నీతోనే ఉంటాను రా, నువ్వు నన్ను నమ్మాలిరా, నువ్వు నన్ను 100% నమ్మాలి, గేమ్లో నేను నీ వైపే ఉన్నాను, నేను దివ్య వైపు లేను. దివ్య అలాగే అంటూ ఉంటుంది, దివ్య కేరింగ్ చూపించేస్తూ ఉంటుంది, నన్ను చాలా బాగా చూసేసుకుంటూ ఉంటుంది, నాతో బాగా మాట్లాడుతూ ఉంటుంది, అప్పుడప్పుడు నా మీద అరుస్తూ ఉంటుంది, అవన్నీ నువ్వు పట్టించుకోవద్దు, ఆ అమ్మాయితో నాకు అసలు ఎలాంటి బాండింగ్ లేదు, నేను నీ సైడే ఉన్నా అని చెప్పి ఆయన నిరూపించుకోవాలి. నేను ఎలాగైనా అది తనూజ హెడ్లోకి పంపించాలని చెప్పి ట్రై చేస్తున్నారు. ఎందుకో అసలేండి, అది ఆయన గేమ్ అది. సో ఆయన గేమ్ అయింది, నాకైతే ఆ గేమ్ నచ్చట్లా బర్నీ గారిది. సో అదనమాట. ఈరోజు కూడా మళ్ళీ మిరపకాయ తినిపించి మళ్ళీ ఫీడింగ్ చేశారు. లేదు తనుజ, నేను నీ సైడే ఉన్నాను, అది నమ్మాలి, యూ షుడ్ యాక్సెప్ట్ దిస్, నా గేమ్ నువ్వు యాక్సెప్ట్ చేయాల్సిందని చెప్పి అడిగారు. చూద్దాం తనుజ ఏం చేస్తుందో. అండ్ కళ్యాణ్ దివ్య ట్రైన్ టాస్క్లో నమ్మక ద్రోహం చేసాం అన్న పాయింట్ మీద యాక్సెప్టబుల్, అది హట్ అవుతారు. కానీ తర్వాత కళ్యాణ్ అన్నాడు కదా నేను ఆల్మోస్ట్ వదిలేపోయానని, కానీ ఇట్స్ నమ్మక ద్రోహం వేయచ్చులేండి. సో హట్ అయింది కళ్యాణ్ కాబట్టి కళ్యాణ్ వర్షన్లో అది రాంగే. సో అది నాట్ అంత డిబేటబుల్ పాయింట్ ఏం కాదు. రీతు ఏమో కళ్యాణ్కి ఇచ్చింది దట్, అప్పుడు అక్కడ కూడా రీతు అండ్ పవన్దే నాకు తప్పు అనిపించింది. ఆల్మోస్ట్ తడిగొడ్డుతో గొంతుకొస్తారు కళ్యాణ్ది అన్నట్టు అనిపించింది నాకు. ఎప్పుడేసాడు గుర్తుంది కదా మీకు, రెయిన్ డ్యాన్స్ చేశాడు పవన్, రెయిన్ డ్యాన్స్ చేసి అరే కళ్యాణ్ అని చెప్పేసి ఫుల్ నవ్వుకుంటూ చేసి లాస్ట్లో కళ్యాణ్ లేపేశారు కదా. అక్కడ రీతుదే తప్పు, కళ్యాణ్ చెప్పింది నువ్వు నన్ను మోసం చేసావు అనే పాయింట్ కరెక్టే, కళ్యాణ్ స్టాండ్ ఆ రోజు కరెక్టే. కానీ ఇన్ని వారాల్లో ఆ రోజు స్టాండ్ తీసుకోవాలా కళ్యాణ్, ఇప్పుడు కూడా స్టాండ్ తీసుకోవట్లే, ఇప్పుడు కూడా నవ్వుతూ అనుకుంటా. కొన్ని విషయాలు కళ్యాణ్ అర్థం కావాలండి నాకు. అండ్ రీతు అది కూడా మంచి స్మూత్గా వైట్ వాష్ చేసేసుకుంది. ఆ రోజు నన్ను ఎన్ని మాట్లాడినాడండి, అసలు ఫ్రెండ్ అండి, నా బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నానండి. ఇంట్లోకి వచ్చిన తర్వాత నాకు అసలు పవన్ కూడా తెలియదండి, నాకు కళ్యాణేనండి అన్ని, నా సర్వస్వం అండి కళ్యాణ్. ఆ రోజు కళ్యాణ్ ఎన్ని మాట్లాడినానని చెప్పేసి ఈరోజు చాలా బాధపడిపోయారు రీతు. నాకైతే అదే. కానీ రీతు ప్రాపర్ గేమ్, తన మిస్టేక్స్ లేకపోతే తన మీద మచ్చలు పడ్డాయి అనుకున్నాయని మెల్లిమెల్లిగా చెరుపుకుంటూ వెళ్తుంది. అది కళ్యాణ్కి అర్థం కావట్లే. కళ్యాణ్ ఏమో శృతి కలుపుకుని ఆడు హ్యాపీ ఎంజాయ్ చేస్తున్నాడు. తర్వాత గౌరవం ఏమో మళ్ళీ సంజన గారిని పిలిచినప్పుడు అదే నిఖిల్కి సపోర్ట్ చేయలేదు, అంత క్లోజ్గా ఉన్నాము, నిఖిల్కి సపోర్ట్ చేస్తారనుకున్నా, మీరు నిఖిల్ గారిని సపోర్ట్ చేయకుండా నిఖిల్ని బయటికి పంపించారు అనే పాయింట్ మీద గౌరవ్ చేశాడు. సో అది కూడా వ్యాలిడ్ పాయింటే, వాళ్ళ గ్రూప్ అనుకున్నారు. మెయిన్ నిఖిల్ కూడా చెప్పేది ఏంటంటే అసలు సంజన గారు గౌరవ్ తప్ప అందరూ నాకే ఆపోజిట్ ఉంటారని నేను ఫిక్స్ అయిపోయాను. కానీ సంజన గారిని పిలిచిన వెంటనే సంజన గారు కూడా నాకు రివర్స్లో అయిపోవడం, నాకు యాపిల్ ఇవ్వడం అనేది నాకు అర్థం కాలేదు, నచ్చలేదు అని చెప్పి నిఖిల్ అన్నాడు. సో ఆబ్వియస్లీ గౌరవ్ కూడా అదే పాయింట్ మీద హట్ అయ్యాడు. అండ్ ఇమ్మాన్యుల్ వచ్చి కళ్యాణ్కి ఇచ్చాడు. కానీ అదేలేండి ఆ చీటీ, మా అమ్మ నీ వల్ల నామినేట్ అయిందిరా, నువ్వు తనుజని చేస్తా అని చెప్పేసి లాస్ట్ మినిట్లో ప్లేట్ తిప్పేసావు అన్నాడు. అది ఇట్స్ అ వ్యాలిడ్ పాయింట్. ఆ రోజు మనం కూడా అన్నాం ఇది తప్పురా అది అని చెప్పి. ఎంత ఉన్నా ఆ రోజు కళ్యాణ్ మీద ఎంత కోపం వచ్చిందో ఈ రోజు అంతే వ్యాలిడ్ అనిపించింది. ఇమాన్యుల్ పాయింట్ కూడా హట్ అవడంలో తప్పే లేదు. కానీ ఇక్కడ ఇమాన్యుల్ తనూజ పేరు తీసి క్లారిటీ ఇచ్చేస్తే బాగుండు అనిపించింది. ఎందుకంటే తనూజ ఆల్మోస్ట్ ఇంకెలా అంటే అరే నువ్వు నాకు అసలు నీకు నాకు సంబంధం లేదు, నువ్వు ఏదో మూల కూర్చుని ఉంటావు, నన్ను ఏడ్చినా నువ్వు రావు, అది ఇది అని చాలా మాట్లాడేసింది ఈరోజు. అసలు ఇంకా ఇమాన్యుల్తో నాకు ఎలాంటి బాండింగ్స్ వద్దు, ఎలాంటి టైస్ వద్దు అని చెప్పేసి డిసైడ్ అయిపోయి మాట్లాడుతుంది తనూజ. సో అలాంటప్పుడు ఇమాన్యుల్ కూడా తనూజకి ఇచ్చి ఒక క్లారిటీ ఇచ్చేయాల్సింది. కానీ ఇమాన్యుల్ ఆ స్టాండ్ ఎందుకు తీసుకోవట్లేదు నాకు అర్థం కావట్లేదు. ఈరోజు తనూజ చాలా మాటలే అంది ఇమాన్యుల్ని, కానీ అదే ఇమాన్యుల్ ఆ వర్డ్స్ అవన్నీ చేశాడా అంటే నాకైతే అలా అనిపించట్లేదు. ఇమాన్యుల్ జెన్యున్గానే ఉన్నాడు. ఇమాన్యుల్ ఎప్పుడు తనూజని తొక్కేయాలి, తనూజని లాగేయాలి అనే కైండ్ ఆఫ్ గేమ్ అయితే ఎప్పుడు ఆడలా. ఆల్మోస్ట్ ఎప్పుడైనా సపోర్ట్ కుదిరితే తను డైరెక్ట్గా సపోర్ట్ చేయకపోయినా తనకి గేమ్లో ఏదో ఒక రకంగా కొంచెం హెల్ప్ అయ్యేలాగే ఆడాడు తప్ప తనని లాగేయాలి, తనని పీకేసి ఇంకెవరైనా తను గేమ్లో ఉన్నప్పుడు సపరేట్, ఇమాన్యుల్ గేమ్లో ఉండి తనుజ గేమ్లో ఉంటే ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ అసలు ఇమాన్యుల్ తనుజకు సపోర్ట్ చేయాలనే పాయింటే రేజ్ అవుతుంది. అసలు ట్రాష్ ఆ సిచ్యువేషన్స్ అసలు కాదు. తను గేమ్లో లేనప్పుడు సపోర్టింగ్ జరగాలి, సపోర్టింగ్లో ఎంతో కొంత తనుజకు బెనిఫిట్ అయ్యేలాగే ఆలోచించాడు తప్ప అంత లాగేయాలన్నట్టే ఆలోచించాల. ఓన్లీ దివ్య టైంలో, అది కూడా దాని ముందు వీకే గొడవ జరిగింది. సో దానివల్లే అది జరిగింది. సో అదనమాట. ఆ ఒక వీకే తనుజకు కూడా గుర్తుంది కాబట్టి ఇంకా అది నడుస్తుంది ఇంకా.
నెక్స్ట్ తనుజ వచ్చి పవన్కి ఇచ్చారు. అదే రెబల్ టాస్క్లో సపోర్ట్ గురించి ఇది కూడా నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడే నాకు ఇంట్లో ఎవరు సపోర్ట్ లేరు, ఇంట్లో ఎవరు సపోర్ట్ లేదు అంటే, నీకు సపోర్ట్ చేస్తా అన్నారు, వాళ్ళు సపోర్ట్ చేయలేదు అంటే ఇంక లేదు అయిపోయింది అని కాదు కదా, సిచ్యువేషన్స్ కూడా చూసుకోవాలి కదా. ఇప్పుడు తనూజాకి ఎలా అంటే వాడు వచ్చి నేను నీకు సపోర్ట్ చేయడానికి ట్రై చేస్తా అంటే ప్రపంచం తలకిందులైపోయినా ఇంకా వాళ్ళ క్లోజ్ పీపుల్ ఎవరున్నా అసలు గేమ్లో వాళ్ళున్నా సంబంధం లేదు, మొత్తం అన్ని వదిలేసుకుని నాకే సపోర్ట్ చేయాలి అనే మెంటాలిటీకి వచ్చింది తనూజ. అది ఇట్స్ రాంగ్, అది తప్పు. ఇప్పుడు పవన్ ఎంత మాట ఇచ్చేసినా పవన్ రీతుని వదిలేసి మీకు వచ్చి సపోర్ట్ చేస్తాడు అని ఎక్స్పెక్ట్ చేయడం మీది ఫాల్ట్. అది అది ఎందుకు అర్థం చేసుకోవట్లేదు తనుజ అని. తనుజకి ఇంక నాకు ప్రపంచంలో దేనితోనూ సంబంధం లేదు, నాకు సపోర్ట్ అంటే సపోర్ట్ అంతే, నువ్వు చావు, నువ్వు ఏదైనా పడు, నీ నీ తలనొప్పులు నా మాత్రం సపోర్ట్ చేయాలి. అది నాకు అర్థం కావట్లే, అది తనుజకే అర్థం కావట్లే. ఇలా సౌండ్ అవుతుంది, నేను మాట్లాడేది ఇలా ఇలా వెళ్తుంది అనేది తనుజకే అర్థం కావట్లే. సో ఇంకా అది మనం చేసేది ఏం లేదులేండి, అది అదనమాట. తర్వాత మన నాగార్జున గారు ఈరోజు ఏం స్పైస్ రావట్లేదు ఏంటి అని చెప్పేసి ఇమాన్యుల్ తనుజని లేపి చెప్పండి మాట్లాడంటే అప్పుడు మన తనుజ గారు చెట్టు అయిపోయి అసలు అదండి అసలు ఆడేంటండి నన్ను ఎప్పుడు పట్టించుకున్నాడు అన్నాడు. అసలు నేను ఎక్కడో ఏడుస్తూ ఉంటే వచ్చి అసలు చూడకుండా ఏడుస్తుందా అమ్మో అని చెప్పి వెళ్ళిపోతాడండి అని చెప్పేసి చాలా మాటలు అన్నారు. అదే చూద్దాంలేండి, అది ఎలాగా ఇది ఇమాన్యులే స్టాండ్ తీసుకుని మాట్లాడాలి. ఇమాన్యుల్ ఇంకా దాన్ని ఇంక ఈ అమ్మాయికి ఎంత చెప్పినా ఇంతే, ఇంక అమ్మాయి మారదు ఇంకా అని చెప్పేసి ఇంక సైలెంట్ అయిపోతే ఇంకా అది మెల్లిమెల్లిగా వెళ్ళిపోతుంది. లేదంటే ఒకరోజు ఇమాన్యుల్ కూడా స్టాండ్ తీసుకుని ప్రాపర్గా ఇది నేను చేశాను, ఇవి నేను చేశాను, నువ్వు అయినా నన్ను నమ్మకపోతే నేను ఏం చేయలేను అని చెప్పి ప్రాపర్గా తన సైడ్ ఆఫ్ వర్షన్ కూడా స్ట్రాంగ్గా చెప్పాలి. వెయిట్ చేద్దాం అలా జరుగుతుందేమో అని చెప్పి అదనమాట. తర్వాత సంజన గారు కొంచెం సేవ్ అయిన తర్వాత ఆవిడ ఫీలింగ్స్ చూస్తే కొంచెం హోమ్ సిక్ నుంచి బయటకు వచ్చినట్టు అనిపించింది. గేమ్ ఆడేస్తాను, రఫ్ ఆడించేస్తాను అని చెప్పి అదే మనం చెప్పేది. మన రాము విషయంలో కూడా ఏదైనా ఒక కైండ్ ఆఫ్ ఒక మూమెంట్ వస్తుంది, వెరీ లో అయిపోతాం అసలు, లేదు ఇంకా మన విల్ పవర్ అనేది మనకు సహకరించదు. కానీ దాన్ని ఫేస్ చేసి కొంచెం బయటకు వచ్చి నార్మల్ అయితే మళ్ళీ ఇట్స్ డైలీ బ్రెడ్ అండ్ బెటర్ అండి. ఇంకా వాళ్ళు ఎంతో కాలం షూటింగ్స్ అయ్యి దూరంగా ఉంటున్నారు, కానీ ఇక్కడ ఒక వీక్ మూమెంట్ వస్తుంది, ఆ మూమెంట్లో డిసిషన్ తీసేసుకుని వెళ్ళిపోతా అంటే ఇట్స్ నాట్ గుడ్ అదనమాట. సో ఈరోజు కొంచెం సెట్ అయ్యారు సంజన గారు, సేవ్ అయిన తర్వాత ఆ మొహంలో కొంచెం ఆ నవ్వు అది కనిపించింది. చూద్దాం ఇంకా మళ్ళీ దొంగతనాలు చేస్తారో ఏం చేస్తారో చూద్దాం. తర్వాత నాగ చైతన్య గారు వచ్చారు పబ్లిసిటీ. సో ఎవరైనా కార్ రేసింగ్ ఎంతూజియాస్ట్ ఉంటే మన ఇండియన్ రేసింగ్ లీగ్ స్టార్ట్ అయిందంట. సో హైదరాబాద్ టీం నెంబర్ 2 పొజిషన్లో ఉందంట. సో ఎవరైనా ఉంటే ఎంతూజియాస్ట్ ఉంటే హాట్స్టార్లో వెళ్ళి చూసేయండి చెప్తా. అసలు కార్ రేసింగ్ నచ్చుతాయంటే గివ్ ఏ లుక్. మనకు కూడా అలాంటి అంటారు కాస్ట్లీ లీగ్స్ అవి వస్తే మనకు కూడా రెవెన్యూ వస్తుంది. ఇట్ విల్ బి గుడ్ బూస్టింగ్ స్పోర్ట్ అది. సో చాలా రెవెన్యూ, చాలా కాస్ట్లీ స్పోర్ట్, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి అదనమాట. సో నాగ చైతన్య గారు వచ్చారు. తర్వాత ఇష్యూ ఏమంటారు ఇంట్లో వాళ్ళతో పరిచయం చేశారు. దాంట్లో నాకు ఒకటి బాగా నవ్వొచ్చిందంటే బర్నీ చాలా సాఫ్ట్ అని చెప్పేసి. బర్నీ గారు ఎంత సాఫ్ట్ అయినా ఆయన చుట్టూ జరిగి కూడా ఉన్నాయి కదా, కానీ మా నాగార్జున గారు లేదు. బర్నీ గారు చాలా సాఫ్ట్, పాపం నలిగిపోతున్నారు. ఆయన విక్టిమ్, అసలు బాధలన్నీ ఆయనకే. ఆ పాపం ఆ తనుజ దివ్యాలే మొత్తం అసలు కిందేసి తొక్కేస్తున్నారు బర్నీ గారిది ఏం లేదు. పాపం ఆయనకి రైట్ టైంలో రైట్ చాయిస్, రైట్ డిసిషన్ తీసుకోవడం రాదంతే, ఆయన తప్పు అంతే, ఇంకేం తప్పులేదులేండి. నాకు కూడా తెలుసు ఆయనకి ఆ రైట్ స్టాండ్, రైట్ డిసిషన్ తీసుకోవడం రాదు అనేది నాకు కూడా తెలుసు. దానివల్ల ఆయన సఫర్ అవుతున్నారు. అది పాపం అయితే నిజంగా బర్నీ గారు పాపం అదనమాట. అండ్ రీతు ఏమో మన నాగచైతన్య గారు చెప్పమని అది ఫస్ట్ నుంచి నేను వింటున్నా, ఆ సీజన్లో కూడా 2-3 సార్లు చెప్పారు. సో ఈరోజు చూశారు, ఆ కళ్ళ ఆనందం కనపడ్డది. వచ్చాను సార్ బైక్ రైడ్ అంటే బిగ్ బాస్ ఏంటి సార్, లెఫ్ట్ లెగ్తో తను వస్తా, హూ ఇస్ దిస్ బిగ్ బాస్, నేను అసలు వచ్చిందే ఇండస్ట్రీకి వచ్చిందే నాగచైతన్య గారు బైక్ రైడ్ కోసం వచ్చేస్తాను బయటకు వచ్చేస్తాను అన్నారు. నాగచైతన్య గారు విన్ అయ్యి వస్తే నేను ఖచ్చితంగా తీసుకెళ్తా అని చెప్పి మాట ఇచ్చారు. మేబీ టాప్ 1 పొజిషన్లో ఎలాగో ఉండదులే రీతు అని చెప్పేసి అంత నమ్మకంగా చెప్పేశారు అనిపించింది. కానీ హూ నోస్, ఏదైనా జరగచ్చు, బిగ్ బాస్ లాస్ట్ మినిట్లో ఏదైనా జరగచ్చు. సో రీతు గేమ్ మాత్రం చాలా చాలా జెన్యున్గా ఆడుతుంది, చాలా బాగా ఆడుతుంది. తనకి ఎంత కుదురుతుందో అంత ఆడుతుంది. సెల్ఫిష్ అనిపించుకోవచ్చు, ఏదైనా అనిపించుకోవచ్చు. రీతూస్ గేమ్ ఈజ్ నాట్, నేను స్టార్టింగ్లో చాలా హెజిటెంట్గా ఉన్నా, అంటే రీతు
కరెక్టా రాంగా, అంత సెల్ఫిష్గా ఉండొచ్చా గేమ్లో లేదా అనేది. కానీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ, వీక్స్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ రీతువే ఎంతో కొంత ఏమంటారు ఆ జెన్యూన్గా ఒక స్టాండ్ తీసుకుని నాకు వీళ్ళంటే ఇష్టం లేదు, వీళ్ళ కోసం ఏదైనా చేస్తా, వీళ్ళ కోసం నేను ఏం చేయను అన్న ఆ డిఫరెన్షియేషన్ ప్రాపర్గా మెయింటైన్ చేస్తుంది రీతు అని నాకు అనిపిస్తుంది. సో రీతుకి ఫస్ట్ ప్రయారిటీ డెమాన్ పవన్ ఫస్ట్ ప్రయారిటీ రీతు. వీళ్ళిద్దరు మాత్రం బాగా సెట్ అయ్యారు, బాగా ఆడుతున్నారు కూడా, వాళ్ళ గేమ్లో కూడా ఎలాంటి ఫ్లాస్ లేవు. ఛాన్సెస్ రావట్లేదు అంటే తీసుకోవాలి, ఛాన్సెస్ తెచ్చుకోవాలి, దాంట్లో కొంచెం లాగింగ్ ఉండొచ్చు, కానీ గేమ్ వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు 100% ఇచ్చి ఆడుతున్నారు వీళ్ళిద్దరు. సో గుడ్ అదనమాట. అండ్ తనూజనేమో క్రై బేబీ అన్నారు, పాపం నాకు అది కూడా అనిపిస్తుంది. ఇంట్రడ్యూస్ చేసేటప్పుడైనా కొంచెం ఏమంటారు మామూలుగా మంచిగా ఇంట్రడ్యూస్ చేయొచ్చు కదా, క్రై బేబీ, ఏడ్చే పిల్ల, మళ్ళీ గౌరవ్ కూడా ఏడ్చే పిల్ల. అదేనండి, ఈరోజు మాత్రం వేసుకున్నారు 20 గుంజీలు అంటే 30 గుంజీలు తీయించారు నాగార్జున గారు. అంతలాగా ఏమో నాగార్జున గారికి ఏమన్నా ఏమంటారు పర్సనల్ మెసేజెస్ వచ్చినట్టున్నాయి. ఏంటండి బిగ్ బాస్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ బిగ్ బాస్, అలా తనుజాని వెనకేసుకొస్తారేంటి అని చెప్పి ఏదైనా వచ్చినాయేమో. అది అంటే నేను అనేది తనుజాని వెనకేసుకుని రావడం తప్పు లేకపోతే అది అన్నట్ల, వాళ్ళు మాట్లాడాలనుకున్న పాయింట్స్ మాట్లాడారు. కానీ ఇప్పుడు సడన్గా అన్ని వీక్స్లో అన్ని చోట్ల జరిగిన తప్పులన్నీ ఒకేసారి ఎక్స్పోజ్ చేసి అన్ని ఒకేసారి మాట్లాడడం అనేది నాకు అర్థం కావట్లేదు. కొంచెం ఒక్కొక్కసారి ఒక్కొక్క టాపిక్ ఎత్తుకుని మాట్లాడినా బాగానే ఉండదు, కానీ తనుజ అన్ని టాపిక్స్ వరుసగా తీసుకుని ఒకదాని తర్వాత డిస్కస్ చేసేసి ఇది తప్పు అని చెప్పేసి మన మొహాన్ కేసు కొడుతున్నారు. అదే అర్థం కాలేదు, అదనమాట. తనుజకి ఇచ్చిన పేరు ఏడ్చే పిల్ల అది. అండ్ స్పెల్లింగ్స్ పెట్టారు అసలు. ఈరోజు ఇమాన్యుల్ చూడాలి, అసలు డైనోసార్ అనే స్పెల్లింగ్ పక్క చెప్పి పెట్టిన తర్వాత అసలు ఎంత అచీవ్మెంట్ ఎలా ఫీల్ అయ్యాడంటే, డైనోసార్ అనే పేరు స్పెల్లింగ్ నాకు తెలిసిపోయింది, అసలు మస్కిటో అనే పేరు స్పెల్లింగ్ పెట్టడం గొప్ప అండి అని చెప్పేసి కొంచెం అదే ఇమాన్యుల్ అక్కడ కామెడీ బాగా అనిపించింది. అసలు అది నాకు అచీవ్మెంట్ సార్ అని చెప్పేసి. అండ్ తనుజ తర్వాత ఇంకా లాస్ట్ రౌండ్లో దివ్య అండ్ గౌరవ్ మిగిలారు. దివ్య అండ్ గౌరవ్లో ఆబ్వియస్గా ఈరోజు ఇట్స్ లైక్ ఏమన్నానంటే బజర్ ఉండడం అనేది ఎంత పెద్ద శాపమో ఈరోజే నాకు అర్థమైంది. అసలు తనూజ పొరపాటున నేను దివ్యాన్ని తీసేస్తాయే, నాకు ఎలాగో పడట్లేదు కదా దివ్యాన్ని తీసేద్దాం అనే పిచ్చి డిసిషన్ తీసుకుని ఉంటే మాత్రం తన మెడకే చుట్టుకునేది. కొంచెం బుర్రవాడి ప్రాపర్ డిసిషన్ తీసుకుంది. అసలు ఆ పవర్ ఓన్లీ యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది అంటే ఏదర్ భరణి గారు నామినేషన్స్లో ఉంటే, లేదా మాధురి గారు నామినేషన్లో ఉంటే, లేదా రీతు, వీళ్ళు ముగ్గురికే. డెమాన్ పవన్ కూడా అనుకోవచ్చు, కానీ డెమాన్ పవన్ చెప్పలేను, కానీ రీతు, మాధురి గారు అండ్ ఇమాన్యుల్ అండి భరణి గారు, వీళ్ళు ముగ్గురికి వాడితే పెద్ద నెగిటివిటీ రాదు. తనుజాకి ఇంకెవరి కోసం వాడినా, దట్టు దివ్యాన్ని తీసేయడానికి వాడింది అన్నట్టు వస్తే అసలు ఇంకా అలా పడిపోయేది అనమాట గేమ్. కానీ సెన్సిబుల్గా ఆలోచించి మంచి డెసిషన్ తీసుకుని తనుజ. అండ్ దివ్య స్టిల్ ఇన్ గేమ్. నెక్స్ట్ వీక్ డేంజర్లోకి వస్తే మోస్ట్లీ ఆ ఓటింగ్ ఏమో పెరుగుతాయో లేదో, ఎందుకంటే ఇట్స్ టూ లేట్ అండి. ఇంకా ఇప్పుడు ఫ్యాన్ బేస్ పెంచుకోవాలి, జనాలు ఓటింగ్లు వేయాలి అనేది చాలా లేట్ అయిపోయింది అనిపిస్తుంది. కానీ పుష్ చేయండి, ఒకవేళ మీకు నిజంగా దివ్య, రీతు, డెమాన్ పవన్ వీళ్ళు నచ్చితే ఓట్లు వేయడానికి ట్రై చేయండి. మిగతా వాళ్ళందరికీ ఓట్ బ్యాంక్ చాలా బాగుంది, అందరికీ ఓట్స్ బాగా పడుతున్నాయి. డెమాన్ అండ్ రీతు అండ్ దివ్య వీళ్ళు ముగ్గురికి ఇంకా స్ట్రాంగ్ హోల్డ్ రాలేదు. అండ్ భరణి గారికి కూడా పడుతున్నాయి, అంటే అది ఒక్కొక్కసారి పడుతున్నాయి, ఒక్కొక్కసారి పడట్లేదు అన్నట్టుంది. సో అదనమాట. మీకు ఎవరైనా నచ్చితే పుష్ చేయండి, ట్రై చేయండి, ఒక నలుగురు చెప్పి ఓట్లు వేయించుకోండి. ఇంకా లాస్ట్కి వచ్చేసాం కదా, లాస్ట్ 3-4 వీక్స్ మీ విన్నర్ ఖచ్చితంగా. నేను నమ్మేది ఏంటంటే బిగ్ బాస్ విన్నర్ అనేవాడు 1 and 2లో ఉన్నవాడో లేకపోతే 1లో ఉన్నవాడో కాదు. మీకు నచ్చిన ప్లేయరు ఆ టాప్ 5 టాప్ 6లోకి వెళ్తే ఈజ్ ఆల్రెడీ ఏ విన్నర్ ఫర్ యూ. మీకు ఎందుకంటే ఆల్మోస్ట్ 18-20 మెంబర్స్ ఉండే ఒక గేమ్లో మీకు నచ్చిన క్యారెక్టరిస్టిక్స్, మీకు నచ్చిన ఒక పర్సన్ టాప్ 6 టాప్ 5 వరకు సర్వైవ్ అయ్యాడంటే యు ఆర్ రూటింగ్ ఫర్ ఎ కరెక్ట్ పర్సన్. అండ్ చాలా రీజన్స్ ఉండొచ్చు, 1 and 2 రావడానికి చాలా రీజన్స్ ఉండొచ్చు. ఓటింగ్ అవ్వచ్చు, ఫ్యాన్ బేస్ అవ్వచ్చు, జెన్యున్గా వాళ్ళు చాలా మంచి మనుషులు అయి ఉండొచ్చు. సో చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి 1 and 2కి. 1 and 2 ఈజ్ మోస్ట్లీ ఒకటి జెన్యూన్ విన్నర్స్ ఉంటారు, ఒకటి షో కూడా కొంచెం బూస్ట్ చేసుకునే ప్లేయర్స్ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఒక కైండ్ ఆఫ్ ఫ్యాన్ బేస్ క్రియేట్ అయి ఉంటుంది. అది
అది నేను అది అన్ఫేర్ అడ్వాంటేజ్ అని అన్నానండి. బిగ్ బాస్ ఇస్ ఆల్ అబౌట్ టీఆర్పీ. వాళ్ళకు టీఆర్పీ కావాలి, సో నోన్ ఫేసెస్ కావాలి. నోన్ ఫేసెస్ తెచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఒక కైండ్ ఆఫ్ ఫ్యాన్ బేస్ అనేది ఉంటుంది. అది వాళ్ళ అన్ఫేర్ అడ్వాంటేజ్ కాదు, అది వాళ్ళ పడ్డ కష్టం. అప్పటి వరకు ఆ 3-4 ఏళ్ళలో లేదా 10 ఏళ్ళలో ఇండస్ట్రీలో ఉండి వాళ్ళు సాధించుకుంది అది. సో ఈరోజు బిగ్ బాస్లో మీరు ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేస్తున్న ప్లేయర్ విన్ అయితేనే మీరు అచీవ్ చేశారు, లేకపోతే విన్ అయితేనే గొప్ప అనే థాట్ని మీకుంటే అది తీసేయండి. విన్నర్ బిగ్ బాస్, ఎస్పెషల్లీ బిగ్ బాస్ అనే గేమ్లో నో బడీ ఈజ్ ఎ లూజర్, ఎవ్రీవన్ ఈజ్ ఎ విన్నర్. కానీ మీరు సపోర్ట్ చేసే పర్సన్ ఆ టాప్ 5లో లాస్ట్ డే ఆఫ్ ద సీజన్ ఆ ఇంట్లో ఉన్నాడా లేదా, దట్స్ యువర్ అచీవ్మెంట్ అంతే. దానికన్నా ఎక్కువ ఆలోచించద్దు. ఫస్ట్ రావాలి, ట్రాఫీ ఎత్తాలి, ఇవన్నీ సెకండరీ. సో అదనమాట, అది మైండ్లో పెట్టుకుని మీ టాప్ 5 వరకు తీసుకెళ్లేలాగా మీ సైడ్ నుంచి మీరు సపోర్ట్ చేయండి. వెళ్ళకపోయినా ప్రాబ్లం ఏం లేదు. బట్ ఎవరిని సపోర్ట్ చేశారో మనస్ఫూర్తిగా సపోర్ట్ చేయండి. ఓన్లీ ఫర్ క్యారెక్టరిస్టిక్స్, ఆ క్యారెక్టర్, ఆ పర్సన్లో ఉన్న బిహేవియర్, అతనిలో ఉన్న మంచి పాయింట్స్, ఆ క్వాలిటీస్, దానికే సపోర్ట్ చేయండి. నాట్ బికాస్ ఎవరో చెప్పారు, ఎవరో అంటున్నారు, అసలు అతను గొప్పోడు, అదంట ఇదంట, అసలు వీడు అన్యాయం, వీడు పాపం, ఇవన్నీ మీరు అసలు కట్ చేసేయండి. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఆ మనిషికి మీరు ఎంత కనెక్ట్ అయ్యారు, ఆ మనిషి క్వాలిటీస్ మీరు ఎంత మెచ్చుకుంటున్నారు, దట్స్ ఆల్ మ్యాటర్స్, అంతే. సో అది నా క్లారిటీ నేను ఇవ్వాలనుకున్నాను. ఈరోజు పెద్ద కంటెంట్ లేదు కాబట్టి ఈరోజు ఇచ్చేసాను అనమాట. అదండి, గౌరవ్ నిఖిల్ ఒకే వీక్ వెళ్ళిపోయారు. ఆల్మోస్ట్ మన వచ్చిన ఫైర్ స్టామ్ అంతా ఆ స్టామ్ అలా కొట్టుకెళ్ళిపోయింది. సో ఇట్స్ ఆల్ పీస్ ఇన్ ద హౌస్ నో. సో ఎవరు మీ టాప్ 5 అనేది కమెంట్ చేసేయండి, చెప్పేయండి. సో నా టాప్ 5 వచ్చేసి, అంటే నాకు నచ్చిన వాళ్ళు నేను చెప్తా. సో బయాస్ అనుకోద్ది, ఆ వీక్లో ఏం జరిగిందో అదే మాట్లాడుకుందాం. అంటే నేను ఒపీనియన్ చెప్పకుండా మిమ్మల్ని అడిగేస్తే అరే నీకు అంత ధైర్యం ఉంటే నువ్వు చెప్పరా అంటారు, కాబట్టి నేను ముందే చెప్తున్నా. నాకు నచ్చిన క్యాండిడేట్స్ మాత్రం కళ్యాణ్, డెమాన్ పవన్, రీతు, దివ్య అండ్ ఇమాన్యుల్. వీళ్ళ 5 నాకు ఇష్టం. నాకు కొంచెం నచ్చిన వాళ్ళు, టాప్ 5లో ఉండాలనుకునే వాళ్ళు. మిగతా నెక్స్ట్ 6th పొజిషన్ మీరు సంజన గారికి ఇచ్చినా నాకు ప్రాబ్లం లేదు, సుమన్ గారికి ఇచ్చినా ప్రాబ్లం లేదు. ఇట్స్ లైక్ వాళ్ళిద్దరు ఓ బ్యాడ్ కాదు, గుడ్ కాదు. మిగతా వాళ్ళందరిలో కొంచెం ఫ్లాస్ కనపడ్డాయి. మీరు అనొచ్చు, అరే తనూజని పెట్టలేదు ఏంట్రో, తనూజ గెలుస్తుందిరో, అది ఇది అని చెప్పి. ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్ అండి. నేను ఎవరిని, మీరు తనూజ ఇష్టం కాబట్టి మీరు తప్పు అని నేను ఏమనట్లా. ఇట్స్ మై ఒపీనియన్. నేను చెప్పకుండా మిమ్మల్ని అడగడం తప్పవద్దు కాబట్టి నేను నా టాప్ 5 చెప్పి మిమ్మల్ని అడుగుతున్నా. మీ టాప్ 5 ఎవరో మీరు చెప్పండి. సో వీ విల్ డిస్కస్. అండ్ రేపు ఎపిసోడ్ చూసిన తర్వాత నామినేషన్స్ చూసుకున్న తర్వాత వచ్చేద్దాం. అప్పటి వరకు బాయ్.